దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత విషాదాన్ని నింపిన విజయ్ యాంటనీ కూతురు ఆత్మహత్య మరొక కీలక మలుపు తీసుకున్న సందర్భం కనిపిస్తోంది. ఇక విజయ్ యాంటనీ 16 ఏళ్ల కూతురు ఆవిడ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అనే అంశం పట్ల కూడా ఒక ఆసక్తికర చర్చ జరుగుతున్న సందర్భం. ఈరోజు విజయ్ యాంటనీ కూతురు రాసిన ఆత్మహత్య లేఖ లభించడం, ఆ లేఖలోని సారాంశం అందరి హృదయాలను కలిచివేయడం కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. లవ్ యూ ఆల్, మిస్ యూ ఆల్ అంటూ రాసిన లేఖ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటుల హృదయాలను ద్రవింపజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక విజయ్ యాంటనీ ఒక తండ్రిగా ఆయన శోకిస్తున్న తీరు మాత్రం అందరినీ విషాద వదనాలకు నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విషాద చేయాలనుకున్న పరిస్థితి చెన్నై పరిశ్రమ మొత్తం. ఇక ఈరోజు విజయ్ యాంటనీని పరామర్శించడానికి చెన్నైలోని ప్రముఖ నటులందరూ కూడా ఆయన దగ్గరికి చేరుకున్న పరిస్థితి. ఇటు ఉదయనిధి స్టాలిన్, అట్లాగే కార్తీ, ప్రభుదేవ, ఇటు దేవిశ్రీ ప్రసాద్, వీళ్ళందరూ కూడా ఇటు విజయ్ యాంటనీని పరామర్శించిన సందర్భం, ఆయనకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చిన సందర్భం కనిపిస్తుంది. ఇక అదే ఏదైతే స్కూల్లో మీరా చదువుతుందో ఆ స్కూల్ విద్యార్థులు కూడా, ఎందుకంటే స్కూల్లో టాపర్గా ఉండేది మీరా, చదువులో చాలా చురుగ్గా ఉండేది. కానీ ఇటీవల ఒక మానసిక ఒత్తిడికి లోనై అందుకోసం చికిత్స పొందుతున్నట్లు కూడా తెలుస్తోంది. అందుకోసం కొన్ని మందులు వాడుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఏం జరిగిందో, ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో తెలియదు, కానీ ఫ్యాన్కు ఉరేసుకొని ఆవిడ చనిపోయిన సందర్భం అత్యంత విషాదాన్ని నింపిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక మీరా రాసిన సూసైడ్ నోట్ కూడా విషాదంగా మారిన సందర్భం కనిపిస్తోంది. అంటే తాను తెలిసే ఈ ఆత్మహత్య చేసుకుంది అనే సంకేతాలు ఈ ఆత్మహత్య లేఖ ద్వారా బయటపడ్డాయి. లేఖలో పూర్తి సారాంశం తెలియకపోయినప్పటికీ వి మిస్ యూ, ఐ మిస్ యూ, వి లవ్ యూ అని చెప్పి మొదలుపెట్టిన ఆ లేఖ అందరి చేత ఈ కన్నీళ్లు తెప్పిస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.